ఈరోజు చెప్తున్నాడు దేవుడు, నీ బ్రతుకు మారాలన్నా, నీ బిడ్డల జీవితాలు కట్టబడాలన్నా, నీ కుటుంబం స్థిరంగా నిలబడాలన్నా, నీ గ్రామం దేవుని ముందు మోకాళ్ళు వేయాలన్నా ఒక్కడితోనే ప్రారంభం అవుద్ది. నా వల్ల వద్దు అనకు. ఏవో ఒకడాలని అనుకున్నాడు, కానీ ఒక్కడ నిలబడితే ఆ రోజు దేశం దేవుని సేవించలేదా? ఈరోజు మనమే నిలబడితే ఈరోజు మన కుటుంబాలు మారుతాయి. మనమే నిలబడితే మన బిడ్డలు మారుతారు. మనమే నిలబడితే, నువ్వు ఒక్కడవే నిలబడితే, నువ్వు ఒక్కదానివే నిలబడితే కనీసం నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టగలవు. కానీ ప్రభావం చూపేవారు లేరు. వేషధారణ. ఇదిగో ఈ సంఘంలోనికి ఎలా అయితే వచ్చిందో, ఎఫెసు సంఘంలోనికి ఈరోజు మనందరి బ్రతుకుల్లోనికి వచ్చింది. ప్రభు అన్నాడు, ఇప్పటికి అవకాశం. ఎఫెసు సంఘానికి ఇచ్చిన ఆ అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఇప్పటికైనా సరే మారు మనసు పొంది నువ్వు వదిలేసిన క్రియల్ని మరలా చేస్తే నువ్వు రక్షింపబడతావు. నీ కుటుంబాన్ని రక్షించుకోవాలనంటే, నీ గ్రామాన్ని కాపాడుకోవాలన్నా, నువ్వు కూడా ఈ తరంలో ఒక ప్రభావాన్ని చూపించే వ్యక్తిగా నువ్వు ఉండాలన్నా, దేవునికి విలువైన పాత్రగా, వాడబడే పాత్ర కాదు, వాడుకుని వదిలేసే పాత్రలు కాదు కావాల్సింది. దేవునికి విలువైన పాత్రగా, ఆయన స్నేహితుడిగా నువ్వు ఉండాలనుకుంటే, నీ చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారో తర్వాత సంగతి. నీ చుట్టూ ఉన్నవారు దేవుని కొరకు బ్రతుకుతున్నారా లేదా, ఈ కంపారిజన్ కాదు. ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఎలా బ్రతికినా, ఎవరు దేవుని సేవించినా సేవించకపోయినా, నేను మాత్రం దేవుని కొరకు నిలబడతానని నిలబడు. అప్పుడు యెహోషువ నిలబడితే మారిన దేశం ఈరోజు మనం నిలబడితే అంత ప్రభావం చూపబోయిన కుటుంబాన్ని మార్చుకుంటామండి. మన గర్భాన పుట్టిన కూతుర్ని మార్చుకుంటాం, కొడుకుల్ని మార్చుకుంటాం. వాళ్ళు మారాలంటే ఒకే ఒకటి, మనం బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఏ మాట అయితే ఇచ్చామో, ఒకవేళ ఆ మాట తప్పిపోయి బ్రతికితే మరలా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నువ్వేదైతే మాట ఇచ్చావో ఆ మాట ప్రకారం బ్రతకడానికి ఒక తీర్మానం తీసుకో. అవును తండ్రి, నీ కొరకు బ్రతుకుతానని మాట ఇచ్చాను. మొదట్లో చాలా ప్రేమించేవాడిని ప్రతి ఒక్కరిని. మొదట్లో నీ వాక్యం వినబడుతుంటే చాలా ఆసక్తిగా వినేవాడిని. ఈరోజు వాక్యం వినబడుతుంటే చెప్పాలి అని మార్కులు వేస్తున్నాను. ఈరోజు వాక్యం వినబడుతుంటే ఇంకెంతసేపు చెప్తాడని అనుకుంటున్నాను. ఈరోజు వాక్యం వినబడుతుంటే ఈరోజు కనీసం నా హృదయంలో చలనం కూడా కలగట్లేదు. నేను మారిపోయాను. నేను ఒక రోజులో లేను, చచ్చిపోయాను నేను. మరలా నన్ను ఉజ్జీవింపచేయవా, మరలా నన్ను రక్షించవా, మరలా పోయిన ఉజ్జీవాన్ని నాకు తిరిగి ఇవ్వా అంటే మన దేవుడు ఖచ్చితంగా గుండెలు కత్తుకుని మరలా అవకాశాన్ని ఇస్తాను నీకు. ఎప్పుడు? పశ్చాత్తాపడుతున్నప్పుడు. ప్రభు దగ్గరకు వచ్చి తప్పైపోయింది దేవా, నీ సహాయం నాకు అనుగ్రహించు. నేనే ఒక ప్రభావాన్ని చూపే వ్యక్తిగా నిలబడతాను. నేనే నీ కొరకు ఈ లోకంలో, ఈ తరంలో నా ఇంపాక్ట్ ఎదుటోళ్ళ మీద ఉంటుంది. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటాను తప్ప నేను ఇన్ఫ్లుయెన్స్ చేయబడను. నేనే ప్రభావాన్ని చూపిస్తాను తప్ప ఒకటి చేత నేను ప్రభావవంతుని కాను. నన్ను నిలబెట్టవంటే ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడండి. ఇటు ఈ తరంలో నేను నిలబడతానంటే, ఇన్ని పాపాలు చేసి నన్ను కూడా దేవుడు ఒక్కడు చేర్చుకుంటాడనంటే, నన్నేటి దేవుని ముందు మోకాళ్ళేసి పశ్చాత్తాపడితే కన్నీరు కార్చి ఏడుస్తూ తప్పైపోయింది దేవా, పాపం చేశాను, నాకు ఒక అవకాశం ఇవ్వ అంటే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడని పాపం అంటూ ఏదీ లేదు. ఆయన రక్తంలో క్షమించబడని పాపం అంటూ ఏదీ లేదు. ఆయన రక్తంలో ఎంత ఘోరమైన పాపి అయినా కడగబడతాడంతే. నేను కూడా అన్న ప్రశ్న తీసేయి. ఈ తరంలో నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నా జీవితాన్ని నిలదొక్కుకోవడానికి, నా గ్రామాన్ని ముందు మోకరిలింపజేయడానికి నేనే నిలబడతానని నిలబడు. ఒక ఏలియాలా, ఒక ఎలీషాలా, ఒక పౌలులా, మన యేసుక్రీస్తులా ఆయన అవకాశం ఇస్తాడు. మన దేవుడు అవకాశం ఇస్తాడంటే, అవకాశం ఇవ్వడం నిజానికి మన క్రియలను బట్టి. మనం ఎంత దుర్మార్గులమో మనకు తెలుసు. సంఘంలో ఒకలా, సమాజంలో ఒకలా, బయట ఒకలా, ఇంట్లో ఒకలా, పనిలో ఒకలా, ఎక్కడ పడితే అక్కడ ముసుగులేస్తాం. వేషధారణ. ఇప్పుడు కూడా నువ్వు అడిగినా చెప్తున్నాను, ఇస్తాడు దేవుడు. మన దేవుడు సహించేవాడు కాదు. సహించేవాడైతే ఎప్పుడో చంపేద్దరు మనల్ని చూసి. మన దేవుడు భరించేవాడు కూడా కాదు. భరించేవాడైనా ఎప్పుడో ఒకప్పుడు చంపేద్దరు మనల్ని. మన దేవుడు ప్రేమించేవాడు. సహించేవాడు, భరించేవాడు కాదు, ప్రేమించే దేవుడు. ఎంతకాలం ప్రేమిస్తాడు? నువ్వు ఒప్పుకుని విడిచిపెడతానంటే ఎంతకాలమైన చూస్తాడు. ఎప్పటికీ ప్రేమిస్తున్నాడు అనడానికి గుర్తు, ఎప్పటికీ మనం జీవం కలిగి చలిస్తున్నాం. ఒప్పుకుంటే సరాసరి దేవుని ప్రేమకు కృతజ్ఞతగా క్రియలు చేసి వెళ్ళిపోతాం. లేదు, అందరితో పాటు బ్రతికేస్తానంటే బ్రతికండి, తప్పేమీ కాదు. లేదు, నేను ఒక ముద్ర వేయాలి నా ఊరి మీద, నా కుటుంబం మీద నేను ఒక ముద్ర వేయాలి అని అనుకుంటే ఒక ప్రభావం చూపించే వ్యక్తిగా నిలబడు. అందరితో కలిసి బ్రతకడం కాదు, అందరూ నిన్ను చూసి బ్రతికేలా నువ్వు నిలబడు.
అలాంటి వాళ్ళు దేవునికి కావాలి. అటు ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. తలలో ఉంచుతాం, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, నిజమే తండ్రి, అందరితో కలిసి మేము బ్రతికేయడం కాదు, కానీ ప్రభువా మీకు మాకు ఒక ప్రత్యేకమైన బాండింగ్ ఉండాలి తండ్రి. మీ కొరకు తండ్రి మా ప్రాంతాల్లో మేమే ప్రభావవంతులుగా, మేమే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారడానికి సహాయాన్ని అనుగ్రహించండి. ఆయా తరాల్లో ఒక్కొక్కరు నిలబడితేనే దేవా దేశాలు మీ వైపు చూసాయి. ఈరోజు దేశాలు కాదు కానీ ప్రభువా, కనీసం మా గ్రామాలు, మా కుటుంబాలు మీ కొరకు నిలబడడానికి మేమే ప్రభావం చూపే వ్యక్తులుగా ఉండడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడుతూ బలపరుస్తారని ఆశపడచ్చు. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము.